బెస్టెస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ చేయబోతున్నాం. అవునండి, ఐస్ క్రీమే. అది ఎలా అనుకుంటున్నారా? ఒక్కొక్కసారి పిల్లలు సడన్గా ఐస్ క్రీమ్ అడుగుతారు, మనకు కూడా సడన్గా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర ఐస్ క్రీమ్ లేనప్పుడు అవైలబుల్గా ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. దీనికి కావాల్సింది డైరీ మిల్క్. అవునండి, నిజంగానే డైరీ మిల్క్ తీసుకోండి. దాన్ని కొంచెం అది మెల్ట్ అయ్యాక చూపిస్తున్న విధంగా ఒక్కసారి మంచిగా డైరీ మిల్క్ని మొత్తం స్పూన్తో మంచిగా మిక్స్ చేసేసుకోండి. దాని తర్వాత చల్లార్చిన పాలండి, అవి తీసుకొని చూపిస్తున్న విధంగా కొన్ని పాలు తీసుకొని ఆ ఐస్ క్రీమ్ దాంట్లో వేసేసి, ఆ చాక్లెట్ దాంట్లో వేసేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. దాని తర్వాత బాదాం కూడా వేయండి, చిన్నగా కట్ చేసుకున్న బాదాం వేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను బాదాం వేస్తున్నాను, మీకు కావాలనుకుంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఐస్ క్రీమ్ స్టిక్ తీసేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇది చిన్న పిల్లలు మాత్రం దీన్ని బాగా టెంప్టింగ్ సూపర్గా నచ్చుతుందండి. ఎందుకంటే ఇది మనం ఇంట్లోనే రెడీ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, అలా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. దాని తర్వాత ఒక 3-4 అవర్స్ దాన్ని అలా వదిలేసేసి తర్వాత ఎంచక్కా మీరు ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది హెల్దీ అండి. ఏంటి హెల్దీ అంటున్నారా? అంటే ఇంట్లో చేస్తున్నాం కదా అండి, ఆ మాత్రం హెల్దీ ఉంటుంది కదా. సో దీన్ని పిల్లలకి పెద్దలకి ఎప్పుడు తినాలనిపిస్తున్నా ఇలా మాలాగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే మీరే రెడీ చేసుకొని తినేసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన డైరీ మిల్క్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను మీకు చీజ్ చూపిస్తున్నాను. ఇప్పటిక మనం కవర్లో అన్నీ డైరీ మిల్క్ కవర్లోనే మిల్క్ ప్లస్ ఆ చాక్లెట్ మెల్ట్ అయ్యింది అండ్ బాదాం వేసాం కదా, అంతా మిక్స్ చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఐస్ క్రీమ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో దాన్ని అలానే పెట్టేస్తా. అబ్బా, నాకు మాత్రం చూస్తుంటే టెంప్టింగ్గా ఉందండి. నోరు ఎప్పుడెప్పుడు తినేసేయాలి ఈ ఐస్ క్రీమ్ అన్నట్టు ఉంది. సో దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ఎంచక్కా పిల్లలకి ఇలా ఐస్ క్రీమ్ చేసి ఇవ్వండి. పిల్లలకే కాదండి, ఇది మనం కూడా తినొచ్చు. చూస్తున్నారు కదా, పైన అంతా చాక్లెట్ మిల్క్ అండ్ ఇక్కడ మీకు బాదాం కూడా కనిపిస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇందులో షుగర్ లేదు, ఈ చాక్లెట్లో వచ్చే స్వీట్నెస్సే మనకి చాలా బాగుంటుంది, డిలీషియస్గా ఉంటుంది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. మా వసంత యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్